కూటమి నాయకులు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు సూపర్ 6 గురించి అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏమంటూ ఉన్నారు? సూపర్ 6 సూపర్ హిట్ అంటూ ఉన్నారు కదా, మరి సూపర్ హిట్ అనేది నిజమా? ఆ మాటలు వింటే మనకేం గుర్తొస్తుంది? మొన్న ఇతను నెల్లూరు వెళ్ళారు కదా, చేపల పులుసు వండడం చేశారా స్టవ్ వెలిగించకుండా? అది గుర్తొస్తుంది. ఎందుకంటే స్టవ్ వెలిగించకుండా చేపల పులుసు అద్భుతంగా వండేశారని అతను ఎల్లో మీడియా ద్వారా ఎంత ప్రచారం చేసుకున్నారు. అలాగే సూపర్ 6 లో కూడా మొదటి హామీని కూడా అమలు చేయని వీళ్ళు సూపర్ 6 సూపర్ హిట్ అని ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా మనం ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మన మహిళా విభాగం మీద ఉంది. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా ఆడబిడ్డ నిధి 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్న మహిళలకి నెలకి 1500 రూపాయలు చొప్పున ఇస్తానని హామీ ఇచ్చి, అది కూడా మహానాడులో ఇచ్చారు. ఆడబిడ్డ నిధి ఇచ్చి రాజమండ్రిలో జరిగిన మహానాడులో ఇవ్వడం జరిగింది. ఎన్నికలకి 2 ఏళ్ళ ముందే ఇచ్చారు. ఎన్నికలు అయిపోయి 2 ఏళ్ళు అయిపోయింది, రెండో మహానాడు అయింది, ఇప్పటికి కూడా ఇవ్వలేదు. వీటన్నిటిని మనం ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, అలాగే ఈ కూటమి పాలనలో అభివృద్ధి లేదు, గ్రోత్ లేదు, జీడిపి లేదు, క్రైమ్ మాత్రం ఉంది, అలాగే మద్యం ఉంది. ఇలా అన్ని రకాలుగా పాలన అనేది అత్యంత పాలనలో విఫలమైన విషయం మనకు అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి కంటే ఘోరంగా అబద్ధాలు చెప్తున్నారు, ఘోరంగా డ్రామాలు ఆడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎంత దారుణం అంటే ఈ 2 ఏళ్ళుగా ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు సరికదా. ఎంత దారుణంగా లోకేష్ గారు ప్రజల్ని మభ్య పెడుతూ ముందుకు వెళ్తూ ఉన్నారో మనం చూసాం. మొన్ననే మహానాడులో ఒక డ్రామా హామీ ఇచ్చారు. అమ్మ మీరు కూర్చోవలసిందిగా కోరుతున్నాను, ప్లీజ్ కూర్చోండి. మహిళలకంట మన మహిళలకి 33% రిజర్వేషన్స్ ఇస్తామని లోకేష్ గారు ప్రకటించారు. మరి లోకేష్ గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఇస్తున్న రాజ్యసభ సీటుల్లో అవ్వచ్చు, ఎమ్మెల్సీల్లో అవ్వచ్చు, ఇప్పుడున్న క్యాబినెట్లో అవ్వచ్చు, మరి ఇది వర్తింపజేయొచ్చు కదా. కేంద్రం ఎలాగూ ఇస్తుంది 33%, కాబట్టి ఆ క్రెడిట్ ఏదో మేము తీసుకుందామని చెప్పి ఒక డ్రామాలు ఆడుతూ ఉండే పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. లోకేష్ గారు మాట్లాడితే బోత్ ఆర్ నాట్ సేమ్ అంటారు. అసలు లోకేష్ గారికి జగనన్న గురించి, జగనన్న పేరు కానీ మన పార్టీ పేరు కానీ తలిచే అర్హత కూడా లేదు. ఎందుకంటే జగనన్న విషయం తీసుకుంటే ఒకే ఒక్క నోటిఫికేషన్తో 1,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన గొప్ప ముఖ్యమంత్రి జగనన్న. మొట్టమొదటి నోటిఫికేషన్ డిఎస్సిలోనే ఇన్ని అవకతవకలు చేసిన పార్టీ పాలన తెలుగుదేశం పార్టీ కూటమి పాలన. బోత్ ఆర్ నాట్ సేమ్ కదా. అలాగే జగనన్న తన 5 ఏళ్ల పాలనలో 6,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే ఈరోజు 2 ఏళ్ళు అవుతూ ఉన్నా కూడా ఈ కూటమి పాలనలో కనీసం 20,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. మరి బోత్ ఆర్ నాట్ సేమ్ కదా. మన జగనన్న కాలిగోటికి పనికొస్తారా లోకేష్ గారు? మరి ఇవన్నీ ఎండగట్టాల్సిన బాధ్యత మన మహిళలందరి మీద ఉంది. ఎందుకంటే ఆ రోజు జగనన్న మీ అందరూ తెలుసు, మహిళా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారు. మన మహిళల రక్షణ కోసం ఎంతగానో పాటుపడిన పరిస్థితి మనందరం చూసాము. కాబట్టి మహిళలు ఈరోజు అన్యాయంకి గురయ్యారు. కాబట్టి దీని అన్నిటి మీద కూడా మనము నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, పంచాయతీ స్థాయిలో కూడా మిగతా మహిళల్ని చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ ఇప్పుడు మన భాగ్యలక్ష్మి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.